హలో అన్న, అందరికీ నమస్తే అన్న. ఇందాక నేను ఒక మ్యాచ్ ఆడాను, దాంట్లో మీరు చూస్తే చూడండి, ఇదే మా మ్యాచ్. ఇదే చూడండి ఒకసారి, నేను ఎలా ఆడానో మీకు చూపిస్తాను. ఏమన్నా ఆడినామంటే అలా ఆడామన్నా. ఇలాంటి టీం ఉంటే కనుక చాలా హాయిగా ఉంటుంది. చెప్తున్నా, ఆ బయట వాటర్ సౌండ్ ఏమనుకోకండి, మా ఇంట్లో వర్షం పడుతుంది. ఫ్యాక్టరీ కాడికైతే వచ్చినప్పుడు దిగిన తర్వాత చూడండి గాయస్, మీకు ఆశ్చర్యపోతారు మీరు. అందులో నాకు కొంచెం అటు ఇటు అయిపోయింది. అబ్బా పడ్డాడు. ఏంటన్నా, ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ నాకేం కనబట్లా. అమ్మా సారీ గైస్, నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. ఓకే అన్న, ఇప్పుడు మనకు ఒక ఏ రైఫల్ కావాలి, AK-47 కానివ్వండి, ఏదైనా పర్వాలేదు. నాకు స్నైపర్ వాడడం రాదు. అరే కుక్కలు, ఇందులో మీకు డ్యామేజ్ కనబడుతుందో లేదో తెలియదు, కానీ నేనేం భలే కొట్టాను. నేను మినిమం 7 కిల్స్ అయితే కొట్టాను. ఓది అమ్మ, అరే అన్న, నేను నెక్స్ట్ అయితే మీకు స్నైపర్ వీడియో అయితే పెట్టబోతున్నాను. ఓన్లీ యూజింగ్ విత్ డబల్ స్నైపర్. ఓడిపోయినా గెలిచిన ఆ వీడియో అయితే పెడతాను, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయింది, అందుకే ఇంక పెట్టకపోతున్నాను. అబ్బా అట్లీస్ట్ చూడండి గాయ్స్, ఇక్కడున్నా తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఇక్కడికి. మనం నిజంగా నేర్చుకోవచ్చునా, కానీ నేను చూడన్నా ఇక్కడ ఫుట్ వచ్చిందని పైకి వస్తే ఇక్కడ ఊళ్ళేడు, తర్వాత మళ్ళీ ఫుట్ వస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే ఎవడు లేడు. ఎలా అన్నా ఎలాగైతే చెప్పండి అన్న. అండ్ అన్న, ఇదే ఇంకా మన పర్మనెంట్ బండేజ్, ఇదే వేసుకొని రోజు ఆడతా. పుట్టొచ్చిందని పైకి వస్తే ఇక్కడ ఊళ్ళేడు, ఫైరింగ్ సౌండ్ కూడా ఏంటి బతికానే ఊళ్ళేడు. అది కనుక అక్కడ ఉన్నారు గాయ్స్. కన్నా ఇప్పుడు మనకైతే కిలో వస్తుంది చెప్తున్నాను. 73 ఇంకా కొట్టాలి. అది 209 కొట్టేస్తాను. లేదు, ఇక్కడ లేదు. ఎక్కడున్నారా? పైన సౌండ్ వచ్చింది, పైకి వెళ్ళాలి. అండ్ అన్న, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ అన్న, నేను సెప్టెంబర్ 1 or 2 ఒక బ్లాగ్ అయితే పెట్టబోతున్నా, ఎందుకంటే మేము మా కొత్త ఇంటికైతే వచ్చాం, ఆ ఇంట్లో మేము దిగిపోయాం, అందుకు వీడియో అయితే పెట్టబోతున్నాం. ఆల్రెడీ వస్తాం, కాకపోతే కొన్ని సామాన్లు ఉన్నాయి, అది కూడా అవన్నీ తెప్పించిన తర్వాత మీకైతే వీడియో పెడతాను నేను.
ఇంకా నేను ఇంకో వీడియో పెట్టబోతున్నాను రేపైతే రేపు మళ్ళీ సండే అప్పుడు అలా. ఎందుకంటే నేను ఎప్పుడు ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడుతాను. సో వీళ్ళు ర్యాండమ్సే. కానీ నేను ఇప్పుడు తర్వాత 2v4 వీడియో అయితే పెట్టబోతున్నాను విత్ మై ఫ్రెండ్. బాగానే ఆడతారు. నాకే తెలియదు గైస్. అన్న మనకైతే 2 కిల్లులు అయితే వచ్చాయి. చూసారు కదన్నా. ఇది నార్మల్. అక్కడ కిల్ అయితే వెళ్ళలేదు. నేను చూడన్న నా ముగ్గురినైతే కొట్టాను నేను. చూడండి వాళ్ళ గన్స్ నా డ్యామేజ్ వస్తుంది చూడండి. Still on cooldown. అన్న ఎక్కడైతే అక్కడ ఉన్నాడో. అబ్బా అరే చిన్నరా రారా బుగ్గజ్జుకు కదా, బయటికి రా నీకు ఇస్తా. అబ్బో అన్నా ఏ ముడివాడికి డ్యామేజ్ పడుతుంది చూసుకోండి. 4 కిల్లులు అయితే వచ్చాయన్న. పర్లేదు 2 అన్నా. నా సేఫ్ వెళ్దాం. రండి జీప్ తీసుకో. అమ్మ అరే ఎక్కడ నేను అమ్మడి అమ్మ రే పండ పెట్టిది కదా. అరే ప్లీజ్ రా నైస్రా వీరా బాబుని కూడా నమ్మడతాను. నువ్వైన పాప అంటే అన్నా నేను ఇప్పుడు ఇక్కడ ఉంటుంది నాకు తెలుసు. రెండవ జీప్ తీసాడన్నా. అక్కడ దిగినట్టు మళ్ళీ నువ్వు కట్లా లూట్ నాకు కావాలి. రే ఫుల్ డ్యామేజ్ అయిపోయిందిరా. మా వెళ్ళిపోలమ్మ గోవాలు వేసుకుంటా చెట్టు కాడికి వెళ్ళిపోయాం. ఇక వెయిట్ చేద్దాం వాడు బయటకు వస్తాడు. అరే చిన్నదన్నా పారిపోతాను. ఇది భలే వెళ్ళిపోతాయినా. ఇక్కడైతే బోల్డ్ మంది ఉన్నారన్న. నేనైతే 7 kills కొట్టాను. ఇక్కడ బయట ఎత్తుకున్నట్టు నాకు రావట్లేదు. నా స్క్వాడ్ ఉంది కానీ రావట్లేదు బయట. 2v6 అన్న జోన్ లాగేస్తున్నాను. జోన్ లాగేసిన అది ఇక్కడ ఎనిమిది ఉన్నాడు. ఎల్లారా అరే అక్కడ ఎనిమిది అంతా చూసుకో. మళ్ళా జాగ్రత్త తవ్వలేడు. గ్రెనేడ్కి చెయ్యి దెబ్బకి అవుట్ అయిపోవాలి అందరూ. అది అక్కడ కిట్టి లేదు. ఇప్పుడు
అరే రే అదిరా అని బ్లాక్ ఇక్కడ అది అన్న జరిగింది. సో మనం ఎప్పుడు ఈ బండిలు వేసుకొని ఆడుతాం. And thank you Anna. Don't forget to like, subscribe and share Anna. See you. Bye.